మరి చాలా మంది ఇప్పుడు ఎంప్లాయీస్ మేము ఇంత కష్టపడి మేము ఏం చేస్తాం, ఇలా వెళ్ళిపోతే బెటర్ కదా, బొట్లు పెట్టుకుంటాం, లేదంటే అయస్కాంతం పట్టుకొని వెళ్ళిపోతాం, రోజుకి 8,000 సంపాదించుకో 10,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అను ఈ మీమ్స్. ఓహో. కానీ అది అంత ఈజీ కాదు. అయస్కాంతం పట్టుకుని ఏరుకోవడం అవి చాలా కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. అయస్కాంతం ఉందంటే కష్టం అండి, ఒకవేళ కొట్టకపోతే ఆ నెలలో వీడికి ఈత రాకపోతే అయస్కాంతంతో పాటు పోతాడు. ఏదైనా పెద్ద రాజు వచ్చిందంటే అయస్కాంతం పోయి నిబ్బి డిబ్బి బతలు కొట్టినంత ఈజీ కాదు డబ్బు సంపాదించడం అంటే. మీ డబ్బా. అది పరిస్థితి. ఆడికి కావాలంటే అది ఒకటి చేసుకోమను. అవకాశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి ప్రయాగ్రాజ్ పోయి అక్కడ చేసుకోమను, డబ్బు సంపాదించుకోమను. కాబట్టి ఇది నేనేది నాకెందుకు, నేను అసలు మా కుటుంబం మీద అపచారం. అలాంటి డబ్బు సంపాదించడం కోసం వెళ్తే కళ్ళు కర్మ కాకిరెట్టేసిందండి, చచ్చిపోతాం ఇంకా.